పేరు మర్చిపోయినంత ఉంటుందా కానీ ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీ తరఫున అప్పుడు రాయలసీమకి వెళ్ళి ప్రచారం చేశారు వీళ్ళు. అంటే టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి, అంటే టీడీపీ జనసేన కూటమికి వ్యతిరేకంగా చేసిండు. అంటే అది వైసీపీ బ్యాచ్. అల్లు అర్జున్ అన్నాడు, నా ఓడికి ఎవరికన్నా కష్టం వచ్చినా నేను ఎక్కడికైనా వెళ్తా, నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అన్నాడు. ఆయన చేసిన పని హైయెస్ట్ మిస్టేక్ అదే. నచ్చితే రేవంత్ రెడ్డి వెనకాల వీళ్ళు ఉండొచ్చు అని అనుకుంటున్నారా? ఏమో చంద్రబాబు నాయుడు లాంటి వాడు తలుసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళేమో ఆంధ్రప్రదేశ్కే వచ్చేసేయండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని వాళ్ళు అంటున్నారు. ఈయన చర్యలు కూడా మీరు వెళ్ళిపోండి అనేటట్టే ఉన్నాయి. అసలు నిజంగా కట్టడి చేయాలంటే ముందే కట్టడి చేయొచ్చు కదా అని నేను అంటున్నా. ముందు కట్టడి చేయకుండా అల్లు అర్జున్ చేసిందంటే అల్లు అర్జున్ మిస్టేక్ ఉండొచ్చు, నో డౌట్, ఎవడు కాదంటలేడు. ఇట్లాంటి సినిమా హీరోలను కూడా ఎవడు ఎంకరేజ్ చేయొద్దు. అసలు సుకుమార్ లాంటినే మొదట అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి సినిమాలు అంటే రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆయన ఒక టీచర్ అట, లెక్చరరు సుకుమారు. ఒక లెక్చరర్ అయ్యండి నువ్వు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నావు అంటే పేరు కోసం. జనాలకి ఏంటంటే చెడు ఎక్కువ అట్రాక్షన్ అవుతుంది, చెడు వైపు ఎక్కువ చూస్తారు, చెడుకి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. అహింస సినిమా అంటే ఎవడు చూడడు, రాయలసీమలో హింస అంటే అందరు చూస్తారు. అంటే జనాలకి ఏంటంటే నెగిటివ్. జస్ట్ ఒక అంబల్ తాగుతుండంటే ఎవడు సినిమా చూడడు. అదే సిగరెట్ వాడుతున్నాడు, బీర్ తాగుతున్నాడు, గంజా, ఫ్యాషన్ అల్లు అర్జున్ వాడు డ్రగ్స్ తీసుకుంటే వాడు హీరో, వాడినే మళ్ళా మహిళలపై అత్యాచారాలు జరగొద్దని చెప్పి అల్లు అర్జునే సజ్జనర్ గారు అప్పట్లో పిలిపించుకొని బ్రాండ్ అంబాసిడర్. అంటే ఇక్కడ చూడండి ప్రభుత్వాలు ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నాయంటే వాడు అడ్డమైన సినిమా తీయొచ్చు, మళ్ళీ వాడినే బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈయన మళ్ళీ థమ్స్అప్ కంపెనీడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్ వేసినోడిని థమ్స్అప్ తాగమంటుండు. ఈడెవడన్నా థమ్స్అప్ తాగుతాడా? అల్లు అర్జున్ థమ్స్అప్ తాగడు. ఆయన ఒకటేసారి తాగిందే మనకు పదే చూపిస్తారు. యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు అలా వస్తుంది. కానీ అది చూసి మన పిల్లలు రోజు థమ్స్అప్ తాగేటోళ్ళు కూడా ఉన్నారు, లేదంటే పండగలప్పుడు థమ్స్అప్ తాగేటోళ్ళు ఉన్నారు, చావులప్పుడు మంచికి చెడుకు ఎండాకాలం థమ్స్అప్ తాగడు. కానీ అల్లు అర్జున్ అన్నిసార్లు తాగడు. ఆయన మంచి ప్రోటీన్ షేక్ తాగుతాడు, మంచి డైట్ ఫాలో అవుతాడు, మంచి క్యారెట్ జ్యూసో పుదీనా జ్యూసో తాగుతాడు తప్ప. అంటే చూడు, సినిమా హీరోలు ఇంటెన్షనల్గా వాళ్ళ కూతురు తాగదు థమ్స్అప్, వాళ్ళ కొడుకు తాగడు, వాళ్ళ భార్య తాగదు, వాళ్ళ నాన్న తాగడు, వాళ్ళ అమ్మ తాగదు, వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు తాగరు, మనం తాగిపిస్తారు. సేమ్ సినిమాలు కూడా అంతే. వీళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్ నిజంగా చేయరు, కానీ వీళ్ళని చూసి వేరేటి చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, అన్న సినిమాలు అంత ఎఫెక్ట్ ఉంటాయా? ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు కదా అంటారు. ఎంటర్టైన్మెంట్ చూడాలంటే సమాజంలో ఉన్న వాళ్ళు అందరు బ్రెయిన్ ఈక్వల్గా ఉండాలి కదా, అందరు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి కదా. ఒకటి చూసినప్పుడు ఒక్కొక్కడు ఒకలాగా అనుకుంటాడు. ఒకటి పాజిటివ్ తెలుసుకోవచ్చు, ఒకటి నెగిటివ్ తెలుసుకోవచ్చు. మనమే చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు చిరంజీవి సినిమాలకు కానీ, నాగార్జున సినిమాలకు కానీ, వెంకటేష్ బాలకృష్ణ సినిమాలకు చూసి ఊర్లో ఏదైనా కష్టం వస్తే వీళ్ళు వచ్చి కాపాడతారు అనుకునేది. అంటే అంతే నిజంగా వాళ్ళు హీరోలుగా ఊహించుకునేది. ఏదైనా నెగిటివ్ రావు రమేష్ వాళ్ళ నాన్న రావు గోపాలరావు ఆయన చూసి వేస్ట్ గా ఇటు చచ్చిపోతే బాగుండు, ఇటు ఇంత డేంజర్ క్యాండిడేట్ అని. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ లో ఒక విలన్ క్యారెక్టర్ చూసి గ్యాంగ్ లీడర్ విలన్ క్యారెక్టర్ చూసి వీడు ఇంత డేంజర్ ఉన్నది, వీడు చచ్చిపోతే బాగుండు, అసలు ఇంత టార్చర్ పెడుతుండు, ఇంత ఉన్మాదా, ఇంత చెడ్డోడా అని తిట్టుకునేది. ఆ గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా చిరంజీవి వదిన క్యారెక్టర్ ఉన్న ఆమెను కూడా ఇంత వేస్తుంది, వాళ్ళ అన్నని ఇంత జడగొడుతుందని మనం తిట్టుకునేది. ఇప్పటికి కూడా టీవీ సీరియల్ చూసే కొందరిని హీరోగా మెచ్చుకోవడం, కొందరు విలన్ క్యారెక్టర్లను తిట్టుకోవడం చూస్తాం. అంతటి మన సొసైటీలో చిన్నపిల్లలు కూడా వాళ్ళు వేసే డాన్స్లను బట్టి